నమస్తే మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీకి స్వాగతం. కాఫీ కాఫీ అంటూ ఉంటే ఓలకరు పలకరు ఏంటంట అంటూ ఇంటిలోని పిల్లలు ఏమేవో కొంచెం కాఫీ పట్రా అంటూ పేపర్ చదువుతూ ఇంటాయన గాండ్రింపు. అమ్మగోరు కొంచెం స్ట్రాంగ్ కాఫీ వేయండి, తలపోటు చంపేస్తుంది అంటూ గారాలు పోతూ పానీ మనిషి. ఇలా దాదాపు భారతీయుల్లో అన్ని వర్గాల వారికి ఉదయం కాఫీ చుక్క గొంతులేకి పోందే బండి గేర్లో పడదు అంటే ఉత్సాహంగా ఉండలేరు. అలా మన నిత్య జీవనయానంలో ఒక భాగమైన కాఫీ ఇక భవిష్యత్తులో కనుమరుగు అవుతుందేమో అన్న గుబులు మొదలైంది నేడు. ఎందుకు ఆ సందేహం మీకు అని అడగాలనుకుంటున్నారా? అవును, మరి తేనెటీగల సంతతి తగ్గిపోతుంది కాబట్టి ఫ్యూచర్లో కాఫీ ఉత్పత్తి తగ్గిపోతుంది. అసలు కాఫీకి తేనెటీగకు సంబంధం ఏంటి అన్న ప్రశ్న మీ మైండ్లోకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెండింటికి ఉన్న ఆ లింక్ ఏంటో చూసేద్దాం. ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో మనిషికి మూగజీవాలకు ఎక్కడో చోట ఏదో ఒక డిపెండెంట్ లింకు ఉంటుంది. అది ఏ రెండిటి మధ్యనా కావచ్చు. ముఖ్యంగా కాఫీ గింజల ఉత్పత్తులు తేనెటీగలతోనే సాధ్యం. తేనెటీగలు కాఫీతో సహా అనేక పంటల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలో ముడి చమురు తర్వాత అత్యధికంగా వర్తకం చేయబడే రెండో పంట కాఫీ పంట. ప్రపంచ రీటైల్ మార్కెట్లో దీని విలువ $70 బిలియన్. అలాగే ప్రపంచ స్థాయిలో మన భారతదేశం కాఫీ గింజల ఉత్పత్తిలో 7వ దేశంగా నిలిచింది. బ్రెజిల్ ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. మన భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. కాఫీని వ్యవసాయ, అడవులు, జీవ వైవిధ్యానికి ముఖ్యమైన ఆశ్రయంగా పరిగణిస్తారు. అయితే ఇప్పుడు అంతరిస్తున్న తేనెటీగల జాతులతో కాఫీ పంటకు పెద్ద ముప్పు రాబోతుంది అని పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం. కారణం, మే నుండి జూలై వరకు కాఫీ తోటలు పుష్పించే సీజన్. ఈ సీజన్లో ఫలదీకరణకు సిద్ధమవుతాయి తేనెటీగలు. అసలు ఈ తేనెటీగలు కాఫీ పంట ఉత్పత్తులు పెంచడానికి ఏ విధంగా దోహదపడతాయి చూద్దాం. సాధారణంగా తేనెటీగలు ప్రకృతి నేస్తాలు, పంట ఉత్పత్తులకు జీవనాడులు. తేనెటీగలు పనిగట్టుకొని ఏమీ చెయ్యవు మన కోసం. వాటి కోసం అవి జీవిస్తూ మనకు అంటే వ్యవసాయ పంటలకు తనకు తెలియకుండానే తాను సహాయం చేస్తుంది. ఇది దాని ప్రత్యేకత. తేనెటీగలు తన పిల్లల పోషణ కోసం, ఆహారం కోసం పూల మీద వాలి అందులో ఉన్న తేనెను సేకరించుకుని వెళ్లే క్రమంలో పూలపై ఉన్న అతి సున్నిత పుప్పొడి తేనెటీగ రెక్కలకు అంటుకొని ఉండటంతో అవి గాలిలో ఎగిరేటప్పుడు గాలి వాటానికి ఆ పుప్పొడి ఇంకో పువ్వు మీద వాలినప్పుడు పుప్పొడి పువ్వుతో సంపర్కం జరిగి పంట ఏపుగా పెరుగుతుంది. అలాగే ధాన్యం పంటలో ఆ పుప్పొడి సాధారణంగా వీచే గాలితో కలిసిపోవడం, రాలిపోవడం వలన పంట సంపర్కం జరుగుతుంది. ఇదే విధానమే కాఫీ తోటలలో జరుగుతుంది. అయితే ప్రస్తుతం తేనెటీగల జాతుల సంఖ్య అంతరించిపోవడంతో కాఫీ పంటపై అధిక దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువగా కాఫీ పంటలు పండిస్తున్నారు. మే నుండి జూలై వరకు కాఫీ తోటలు పుష్పించే సమయం. ఈ సీజన్లో కాఫీ తోటలోని పుష్పాలలో పుప్పొడి కోసం తేనెటీగలు ఒక మొక్క నుండి మరొక మొక్కకు తిరుగుతూ ఉంటాయి. కాఫీ పుష్పాల్లో పరపరాగ సంపర్కం ద్వారా ఫలదీకరణాన్ని మెరుగుపరిచి గింజల దిగుబడిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి తేనెటీగలు. తేనెటీగల శాఖ తగ్గిపోవడంతో ఫలదీకరణం నెమ్మదించి కాఫీ గింజల ఉత్పత్తి, నాణ్యత తగ్గుతున్నట్లు నిపుణులు నిర్ధారిస్తున్నారు.
సమైక్య జీవనానికి ప్రతీకలుగా, సహజ సిద్ధ ఇంజనీర్లుగా జీవకోటికి మేలు చేస్తున్న తేనెటీగల మనుగడకు ముప్పు వాటిల్లింది. ప్రపంచవ్యాప్తంగా 18 జాతుల తేనెటీగలు అంతరించాయని, మరో 100కు పైగా జాతులు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ క్యూరేట్ ప్రకటించింది. మరో 100కు పైగా జాతులు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది. దీనికి ప్రధాన కారణం పంటలపై పిచికారీ చేస్తున్న విషపూరిత పురుగుమందులు. వీటిని వాడుకలో నియంత్రించినప్పుడే ఇలాంటి జీవజాతుల సంఖ్యను పెంపొందించుకోవచ్చు. కాబట్టి తేనెటీగల సంతతిని పెంచుకోవాలంటే సేంద్రియ వ్యవసాయ విధానాలే శ్రేష్టమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అప్పుడే కాఫీ గింజలకు ఎటువంటి ముప్పు ఉండదు. కాబట్టి పూర్తి కరువు రాకమునిపే కరువు నియంత్రణ చర్యలు చేపడితే ఎంత ఉత్తమమో, అలాగే వ్యవసాయ విధానం సేంద్రియ పంటలకు ప్రాధాన్యమిస్తే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ఇది ఇవాల్టి మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ.